కన్యవారి కనుక చూసుకున్నట్లయితే మీకు సప్తమ స్థానంలో శని తన ఓన్ స్టార్లోకి వెళ్తున్నాడు. అంటే ఎంటర్ అయిపోయాడు ఆల్రెడీ. ఉత్తరాభాద్ర నక్షత్రంలోకి ఎంటర్ అవుతూ 6వ స్థానంలో గ్రహణం సంభవిస్తుంది. సో 6వ స్థానంలో గ్రహణం చాలా మంచిది మీకు కన్యా రాశి వారికి. అలాగే పంచగ్రహ కూటమి కూడా ఏర్పడుతున్నందుకు మీరు ఎటువంటి ఫలితాలు పొందనున్నారు, ఏ దేవత ఆరాధన చేసుకోవాలి అనేటువంటి అంశం చెప్తుంది నేనేపటికీ చెప్పిస్తుంది సాక్షాత్ లలితా అమ్మవారిగా భావిస్తూ మీకు ఆ లలితా అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని పూర్తిగా కోరుకుంటూ, ఇక్కడ 6లో పంచగ్రహ కూటమి ఉండడం చాలా మంచిది, అందులో ఎటువంటి సందేహం లేదు. కాకపోతే ఏంటంటే కొంచెం శత్రువులు, నిగూఢమైన శత్రువులు పెరుగుతూ ఉంటారు. కాకపోతే గ్రహణం ఉండడం మంచిది పంచగ్రహ కూటమి కంటే కూడా. కాబట్టి శత్రువులు, కాంపిటీషన్ రిలేటెడ్ సంబంధించిన వాటిలో కలిసి రావడం, శత్రువుపై జయము, పరాక్రమంగా మీరు ఏదైతే ప్రయత్నం చేస్తారో ఆ యొక్క ప్రయత్నం కలిసి రావడం ఇటువంటివన్నీ ఇస్తుంది. కాకపోతే సప్తమంలో శని ఉత్తరాభాద్ర నక్షత్రంలో ఓన్ స్టార్లోకి ఉన్నందుకు ఇక్కడ వివాహము, పార్ట్నర్షిప్స్, సామాజిక విషయాల్లో, అందులో ముఖ్యంగా శనివారాలు ఎటువంటి వివాహ నిర్ణయాలు కానీ పార్ట్నర్షిప్స్ నిర్ణయాలు కానీ అస్సలు తీసుకోకండి దయచేసి. అలాగే ఈ ఎప్పుడైతే ఈ పంచగ్రహ కూటమి అక్కడ ఏర్పడుతుందో 6వ స్థానంలో ధనపరమైనటువంటి అభివృద్ధిని మరియు ఉద్యోగపరమైనటువంటి అభివృద్ధిని, ఉద్యోగంలో ఎదగడానికి కొన్నిసార్లు మనం కొంచెం హైయర్ రిలేటెడ్ ఎడ్యుకేషన్ ఏదో చేసి మళ్ళీ దాన్ని ఇంప్రూవ్ చేసుకుంటూ ఉంటాం. అటువంటి వాటిని గ్రహణం రోజు నుంచి 40 రోజుల పాటు దాని పాజిటివ్నెస్ ఇస్తుంది. మరి జాగ్రత్తలు ఏమిటి అంటే, వ్యాపారాలు చేసేటువంటి వారు, కొత్త వ్యాపారం ప్రారంభించేటువంటి వాళ్ళు కొంత జాగ్రత్తగా ఉండాలి. మరియు అందులో ప్రధానంగా ఎక్కువ లాభాలు ఏవో వస్తాయని అప్పు చేసి మరి, ఎందుకంటే ఈ సమయంలో మనం వద్దన్నా కూడా రుణం ఇస్తాను అనుకునేవాడు ఎక్కువ మంది వస్తూ ఉంటారు 6వ స్థానంలో అధిక గ్రహాలు ఉన్నందుకు. కాబట్టి మనం ఎంత అవసరమో అంతవరకే అప్పు చేస్తున్నామా, లేకపోతే ఇంకొంచెం అనవసరంగా ఎక్కువ అప్పుల జోలికి వెళ్తున్నామా అనే ఒక స్పృహతో ఉండవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. అలాగే కుంభరాశిలో ఉండేటువంటి గ్రహాలు కాబట్టి ప్రధానంగా ఎవరైతే ఈ అనవసరంగా ఈ అంటే శత్రువు పెట్టుకుంటున్నానా, లేకపోతే అనవసరంగా శత్రుత్వాలు ఏర్పడతాయి అనుకునే విషయాలు కొంచెం దూరంగా ఉంటే మంచిది. ఇక మీరు నిత్యము చేయవలసిన దేవతారాధన వెంకటేశ్వర స్వామి ఆరాధన చేయండి అనేది చాలా బాగుంటుంది. మనము జనవరి మాసంలో అమావాస్య కలిగినప్పుడు చండీ హోమం అందరికీ ఫ్రీగా చేశాను చెప్పాలంటే. అది భగవంతు అనుగ్రహం, మన గొప్పతనం ఏం కాదు అది. ఎందుకంటే అమావాస్య వస్తుంది, పంచగ్రహ కూటమితో కూడిన అమావాస్య అని ఆ రోజే మనం ప్రకటించాం కూడా. నెక్స్ట్ అమావాస్య గ్రహణంతో అగైన్ మరల పంచగ్రహ కూటమి ఉంటుంది. ఫిబ్రవరి 17, 18, 19 తేదీలు కామాఖ్య శక్తిపీఠంలో 3 రకాల హోమాలు జరగబోతున్నాయి. ఎవరైనా ఆ హోమాల్లో పాల్గొనాలి, ఆన్లైన్లో మీరు ఆ హోమాలు వీక్షించాలి, దానికి సంబంధించినటువంటి గోత్రనామాలు పంపించాలనుకుంటే కిందని కనబడుతున్నటువంటి ఫోన్ నెంబర్కి మీరు పంపించండి. 9169899899 8125899899 నెంబర్కి మీకు పూర్తి వివరాలు వస్తాయి. అయితే ఎందుకు మనం ఇది నిర్వహిస్తున్నాము అంటే, కొన్ని క్షేత్రాల్లో కొన్ని పర్వదినాల్లో మనం చేసేటువంటి ఏవైతే యాక్టివిటీస్ ఉంటాయో, జపం అనుకోండి, హోమం అనుకోండి, ధ్యానం అనుకోండి, ఒకటికి 1000 సార్లు ఫలితం వస్తుంది. అంటే మీరు ఆ రోజు చేసేటువంటి హోమం 1000 హోమాలు చేసేటువంటి ఫలితాన్ని వస్తుంది. కాబట్టి మనం ఆ రోజు ఆ కార్యక్రమం, ఆ గ్రహణం రోజు 17వ తేదీ, 18వ తేదీ, 19వ తేదీ, ఈ 3 రోజులు ఈ గ్రహస్థితి ఇలాగే ఉంటుంది. అంటే ఈ పంచగ్రహ కూటమి ఉంటుంది, అమావాస్యతో ప్రారంభం అవుతుంది, గ్రహణంతో ప్రారంభం అవుతుంది. కాబట్టి దీనివల్ల ఏమిటి అంటే, ఇలాంటి మనం గతంలో ఆల్రెడీ 4-5 నెలల నుంచి చెప్తూనే ఉన్నాం, ఈ పంచగ్రహ కూటములు వస్తున్నాయి, గ్రహస్థితులు బాగాలేవు, గోల్డ్ రేటు, సిల్వర్ రేటు విపరీతంగా పెరగబోతుంది అనుకున్నాం. అదేవిధంగా సిల్వర్ రేట్ అయితే మనం చెప్పనక్కర్లేదు, విపరీతంగా పెరిగిపోయింది. అలాగే బయట మీరు కనుక పరిస్థితులు కనుక చూసుకున్నట్లయితే మనకి ఎలా ఉందంటే, ఒక ఏమంటారు, అసలు ఎప్పుడు ఎక్కడ ఏ ప్రమాదం జరుగుతుందో, ఎక్కడ ఏ యుద్ధం జరుగుతుందో అనేటువంటి స్థితిగతుల్లో ఉన్నాం. అలాంటప్పుడు ఏంటంటే మన యొక్క ఎనర్జీస్ పెంచుకోవాలి. ఎనర్జీస్ పెంచుకోవడానికి, దేవతా సన్నజ ఎనర్జీ పెంచుకోవడానికి హోమాలో, జపమో, మంత్రమో చేసుకుంటూ ఉండాలి. మరి ఈ గ్రహణము, ఈ పంచగ్రహ కూటమి ఎప్పుడు, ఎందుకంటే మనకి 100 సంవత్సరాలు మీరు వెనక్కి వెళ్ళినా కూడా 3 సార్లు చతుర్గ్రహ కూటమి రావడం, 3 సార్లు పంచగ్రహ కూటమి రావడం అనేటువంటిది జరగదు. మనకి చాలా అరుదైనటువంటి రోజుగా మనం భావిస్తూ ఆ రోజు మనం చేసుకుంటున్నాం. అలాగే మరొక విషయం ఏంటంటే, ఈ గ్రహ సంబంధించినటువంటి విషయంలో చాలా మందికి సంశయాలు ఉన్నాయి. ఏంటంటే, ఈ గ్రహణం కూడా ఉంది కదా 17వ తేదీ,
మరి 17వ తేదీ ఇక్కడ ఉండేటువంటి గర్భవతులు, ఇండియాలో ఉండేటువంటి గర్భవతులు ఆ రోజు ఉదయం పూట 9:30 ప్రాంతం నుంచి సంథింగ్ 12 చేంజ్ వరకు ఉంది. మరి వారు ఆ రోజు గర్భవతులు ఇండియాలో ఉండేవాళ్ళు జాగ్రత్తలు ఏమైనా తీసుకోవాలా? అక్కర్లేదు. ఎందుకంటే ఇక్కడ మనకు లేదు కాబట్టి. కాకపోతే మరి ఎంతైనా ఖగోళంలో జరుగుతుంది కాబట్టి ఆ సమయంలో చక్కగా మనం జపం చేసుకుంటే చాలా మంచిది. జపమో, హోమమో, దీపారాధన ఏదైనా చేసుకుంటే చాలా 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 మంచిది. అందులో ఎటువంటి సందేహం లేదు. అలాగే ఈ ఏదైతే దేశాల్లో ఇప్పుడు మనకి సౌత్ అమెరికా, ఆఫ్రికా ఇట్లా చాలా దేశాల్లో ఉంది. మీకు నెట్లో కొట్టిన వచ్చేస్తే ఏ దేశాల్లో ఉందనేటువంటి. ఆ దేశాల్లో ఉండేటువంటి వారు, ఆ దేశస్తులు కానివ్వండి, ఇండియన్స్ కానివ్వండి, ఎవరైనా కానీ ఇప్పుడు మనం ఏవైతే చెప్పుకుంటున్నామో ఏ ఏ రాసుల వారికి ఎక్కువ ఎఫెక్ట్ ఉంది అని చూసుకున్నట్లయితే అందులో ప్రధానంగా ఇది కుంభరాశిలో ఏర్పడుతున్న వారికి, కుంభం వారికి, మీనము వారికి, మకరం వారికి, మిథునం వారికి, తుల వారికి ఉంది ప్రభావం. కాబట్టి ఈ యొక్క రాసుల వారు జాగ్రత్త వహించాలి, గుర్తుపెట్టుకోండి. ఈ రాశి వారు పర్టికులర్గా. అలాగే మరొక విషయం ఏంటంటే ఈ ఈ రాసుల వారికి ప్రత్యేకంగా దానం ఇవ్వడం కూడా, అంటే గ్రహణం అయిపోయిన తదుపరి రోజు చక్కగా మీరు మనకి ప్రతిమలు ఉంటాయి, మన సూర్య చంద్ర ప్రతిమలు, సర్ప సర్ప ప్రతిమలు ఉంటాయి, 2 సర్ప ప్రతిమలు, బియ్యము, గోధుమలు, మినుములు, అదేవిధంగా కందులు, నువ్వులు, ఈ 5 రకాల పదార్థాలు ప్లస్ చిన్న ప్లేట్లు. అంటే ఇప్పుడు ఇవాళ రేపు రేట్లు బాగా పెరిగిపోయాయి కాబట్టి మనకి ఇత్తడి గిన్నె ఉంటుంది, చిన్న ఇత్తడి గిన్నెలో తీసుకుని అందులో కొంచెం ఆవు నెయ్యి పెట్టి దానం కనుక ఇచ్చినట్లయితే, గ్రహణం అయిపోయిన నెక్స్ట్ డే ఇవ్వచ్చు, అదే రోజు ఇవ్వాలంటూ లేదు. నెక్స్ట్ డే ఇచ్చినట్లయితే దానికి సంబంధించిన దోషం ఏదైనా ఉన్నట్లయితే తొలగిపోతుంది. మరి ఈ గ్రహణ ప్రభావం ఎంతకాలం ఉంటుంది అంటే 40 రోజుల పాటు ఉంటుంది ఈ గ్రహణ ప్రభావం ఎప్పుడైనా సరే. అంటే 17వ తేదీ నుంచి 41 డేస్ వరకు ఉంటుంది. కాబట్టి మనకి చాలా అరుదైనటువంటి రోజు మనకి ఉంది కాబట్టి, ఒక 100 సంవత్సరాల వరకు వెళ్ళినా ఈ కాంబినేషన్స్ రావు కాబట్టి ఆ రోజు చేసేటువంటి ఈ పూజాది కార్యక్రమాలు, ఎందుకంటే లాస్ట్ టైం అందరికీ పాపం మనీ పే చేయలేని వాళ్ళందరికీ ఫ్రీగా చేసేసాం దాదాపుగా హోమం ఆ రోజు బాలగోత్ర నామాచరి. ఈసారి ఈ క్షేత్రంలో ముఖ్యంగా శక్తిపీఠంలో జరుగుతుంది కాబట్టి చాలా అరుదైన కాంబినేషన్ గ్రహణంతో వస్తుంది కాబట్టి మీరు వినియోగించుకోగలరు. శ్రీమాత్రే నమః.